మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభమును మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. 91వ కీర్తన 14వ వచనము. నామమును ఎరుగడము అనగా ప్రత్యక్షంగా దేవుడు ఎలాంటి వాడో రుచి చూడడం. పిల్లరా, దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలను కన్నులరా చూచి తమ యొక్క హృదయంలో గ్రహించి దేవుని యందు అచంచలమైనటువంటి విశ్వాసము కలిగి పాపము జోలికి పోకుండా తమ యొక్క జీవితాన్ని పరిశుద్ధపరచుకోవటమే దేవుని నామమును ఎరగడం. పిల్లరా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఆయన యందు నిలిచి ఉన్న వాడెవడు పాపము చేయడు, పాపము చేయువాడెవడు ఆయనను చూడలేదు ఎరగలేదు అని అంటాడు. అవును, పాపము చేసేటువంటి వాడు దేవుణ్ణి ఎరగనటువంటి వాడు. ఎవరైతే తమ యొక్క జీవితంలో పాపముకు చోటు ఇవ్వకుండా ఉంటాడో వాడే దేవుని యందు నిలిచి ఉన్నవాడు, సరిగ్గా ఆయనను ఎరిగినటువంటి వాడు, అనగా తెలుసుకున్నటువంటి వాడు అని అంటాడు. అంతేకాకుండా ఇంకా 9వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచుంది గనక వాడు పాపము చేయడు అని అంటాడు. కారణం ఏంటంటే వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాబట్టి వాడు పాపము చేయడు అని అన్నాడు. పాపము చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే వాడు దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు కాదు, నామకార్థంగా తమ జీవితాల్లో దేవుణ్ణి ఎరుగుతాను నేను అని చెప్తున్నటువంటి వాడు పిల్లలు. కాబట్టి ఎవరైతే దేవుని నామాన్ని ఎరిగి తన యొక్క జీవితాన్ని పరిశుద్ధపరుచుకుంటారో వారిని నేను గణపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు పిల్లరా. దానియేలు యొక్క జీవితాన్ని గనక మనం గమనించినప్పుడు, దానియేలు బబులోని యొక్క రాజ్యానికి అతడు బానిసగా కొనిపోబడ్డాడు పిల్లరా. బానిసగా కొనిపోబడ్డాడు, కానీ అతడు దేవుని నామాన్ని ఎరిగినటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, పాపము జోలికి పోనటువంటి వాడు కనుకనే దానియేలును దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషు రాజునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. అనగా 120 మంది పైన అజమాయిషీ చేయడానికి, కార్యక్రమాలు చూడడానికి 3 నియమించాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క ఒప్పజెప్పవాలని ఆజ్ఞ ఇచ్చాను. కారణం ఏంటంటే ఈ దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలవాడే, ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండేను కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఉద్దేశించను. ఎందుకు అని దానియేలుని రాజు ఆ విధంగా గణపరచడానికి కారణం ఏంటంటే, మిగతా వారిని గణపరచకపోవడానికి కారణం ఏంటంటే దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన ఉన్నాడు. ఎందుకని అనగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని నామాన్ని ఎరిగినట్టుగా ఉండి పాపము జోలికి వెళ్ళలేదు కనుక. మొదటి అధ్యాయాన్ని కనుక మనం గమనించినప్పుడు అక్కడ వీరిని బానిసలుగా తీసుకొచ్చిన తరువాత 5వ వచనాలు మొదటి అధ్యాయము, వారికి కందీల భాషను వారికి నేర్పుము, మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి అనుదిన పానము చేయు ద్రాక్షారసములో నుండి వారికి భాగము వారికి నియమించి 3 సంవత్సరములను వారిని పోషించమని ఆజ్ఞ ఇచ్చాను. కానీ రాజు తినేటువంటి భోజనము విగ్రహార్పితమైనటువంటి భోజనము అనేటువంటి ఆలోచనతో దానియేలు దానిని తిరస్కరించినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి రాజు ఇచ్చే భోజనాన్ని తీసుకొని వారి యొక్క జీవితాలను అపవిత్రము చేసుకోకుండా దేవుని నామానికి భయపడి మాంసాపేక్ష లేనటువంటి వాడిగా ప్రవర్తించాడు. కాబట్టి దానియేలును దేవుడు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి వాడుగా ఉంచాడు. కాబట్టి అతన్ని గణపరచబడ్డాడు పిల్లరా. ఇంకా కింద వచనాన్ని కనుక మనం చూస్తే 8వ వచనాన్ని చూస్తే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవు ఇవ్వమని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. కాబట్టి రాజు యొక్క భోజనము ద్వారా నేను అపవిత్రపరచబడి నా దేవునికి నేను దురస్తుడని అవుతానేమో, నేను విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని తినటం ద్వారా దేవుని యొక్క దృష్టిలో నేను దోషిగా మారుతానేమో అనేటువంటి ఆలోచనతో అన్నిటిని కూడా వదిలిపెట్టి శాఖ ధాన్యాలను అతడు తిన్నట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆహారము నిమిత్తమై మన యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. కానీ ఆహారము లేకపోయినా పర్వాలేదు, నేను నా దేవునికి సాక్షిగా నిలబడాలి, నేను నా దేవునికి పరిశుద్ధమైనగా కనపడాలనేటువంటి ఆలోచనతో ఈ లోకంలో మనం జీవించాలి పిల్లలు. చాలామంది వారి యొక్క జీవితాలను ఆహారము కొరకు పణంగా పెట్టి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాలను పోగొట్టుకున్నారు పిల్లలు. కాబట్టి పరిశుద్ధత కలిగినటువంటి జీవితం ఎవరైతే జీవిస్తూ ఉంటారో, ఆయన నామము ఎరిగినటువంటి వారుగా ఈ లోకంలో ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వారి మాటల్లో కానీ వారి చూపులో కానీ వారి సమస్తమైనటువంటి ప్రవర్తనలో కానీ దేవుని నామాన్ని ప్రతిబింబించేందుగా ఎవరైతే ఉంటారో వారిని గణపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం.
మన మాటలు ఎట్లా ఉంటున్నాయి, సంఘంలో ఎలా ఉంటుంది, బయట సమాజంలో ఎలా ఉంటుంది, మన చూపులు ఎలా ఉంటున్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఈ లోకంలో మనం ప్రవర్తించినప్పుడు దేవునికి దానియేలు ఇష్టడైనట్లుగా మనం కూడా ప్రవర్తిస్తే ప్రభు మనల్ని కూడా ఘనపరుస్తాడు ప్రియరా. కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానము, అతడు ఎవరైతే నా నామాన్ని ఎరిగి ఉంటారో వారిని నేను ఘనపరుస్తానంటాడు. కాబట్టి మన జీవితాలను పరిశుద్ధపరచుకుందాం, దేవుని చేత ఘనతను పొందుకుందాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుల ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం కొరకై మీకు వందనాలు తండ్రి. అతడు నా నామమును ఎరిగినాడు కాబట్టి నేను అతన్ని ఘనపరుస్తున్నాను ప్రభా. ఆ ఘనతను ప్రభా మేము కూడా పొందుకునే అనేకులకు సాక్షిగా నిలబడే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.